కొత్తవలస మండలంలో స్టార్ జర్నలిస్ట్ అసోసియేషన్ 2వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి సంస్థకు నూతన కార్యవర్గం నియమించారు. స్టార్ జర్నలిస్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా ఉత్తరాంధ్ర సీనియర్ దళిత నాయకులు రిట్టపల్లి అప్పన్న నియమితులయ్యారు. అధ్యక్షుడిగా కాకర శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా బోని రాంబాబు, కార్యదర్శిగా తుర్రు దేముడు, సంయుక్త కార్యదర్శిగా వానపల్లి రమేష్, ఖజాంచిగా ములపర్తి రమణ, సంయుక్త ఖజాంచిగా కోరాడ అప్పల సూర్యులను ఎంపిక చేశారు. అలాగే సీనియర్ సభ్యులుగా వార్తా నాయుడు, బోని శంకర్, పి రమేష్, జి గోవింద్, పట్నాల కృష్ణప్రసాద్ తదితరులను నియమించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అసోసియేషన్ సభ్యులు ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. పేద ప్రజలకు ఏ సమస్య వచ్చినా స్టార్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులను సంప్రదిస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొని అసోసియేషన్కు శుభాకాంక్షలు తెలిపారు. స్టార్ జర్నలిస్ట్ అసోసియేషన్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అలాగే మా రిట్టపల్లి అప్పన్న గారు ఉన్నారు, అలాగే రాంబాబు గారు ఉన్నారు, అలాగే తుర్రు దేవుడి గారు ఉన్నారు, శంకర్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా ప్రజల వద్దకు వెళ్ళి ప్రతి పేపర్లో ఎవరో ఒకరు పనిచేసే వాళ్ళే ఉన్నారు. సో కానీ వీళ్ళందరూ నా యొక్క కష్టాన్ని గుర్తించి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు తప్పనిసరిగా వీళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, సో ఇక మీదట స్టార్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ప్రజల్లోకి ప్రతి సమస్యను, మా దగ్గరికి వచ్చే వాళ్ళకి ప్రతి సమస్యను కూడా ఇటు ప్రజల దగ్గరికి కానీ ప్రభుత్వ అధికారుల దగ్గరికి కానీ ప్రతి ఒక్కరికి దగ్గర తీసుకెళ్ళడానికి మా స్టార్ జర్నలిస్ట్ అసోసియేషన్ తప్పనిసరిగా కృషి చేస్తుందని మరొక్కసారి మీడియా ముఖంగా తెలియజేస్తూ నా ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. గారు, నెక్స్ట్ గోవింద గారు, అప్పల సూరి గారు, నెక్స్ట్ వచ్చేసి శంకరు నాయుడు గారు, అందరూ కూడా మా టీంలో పనిచేయడం చాలా ఆనందకరమైన విషయం. మా స్టార్ జర్నలిస్ట్ అసోసియేషన్ టీం మెంబర్స్ అంతా కూడా పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే ఏ సమస్య పైన మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా మా సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తాం. అలాగనే మొత్తానికి అందరూ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యుబుల్ పర్సన్స్. కొన్ని అరవేల కారణాల వల్ల ప్రెస్ మీట్ ముందే ఇవ్వాలి, కొంచెం లేట్ అయ్యింది. సో మొత్తానికి ఏదేమైనా సరే పేద ప్రజలకు మా స్టార్ జర్నలిస్ట్ అసోసియేషన్ టీం మెంబర్స్ అందరూ కూడా పేరు పేరున అందుబాటులో ఉంటాము. సో అందరికీ నమస్కారం సార్. ఓకే, స్టార్ట్. ఉత్తరాంధ్ర దళిత నాయకుడు, పిహెచ్డి స్కాలర్ అయినటువంటి కొత్తవలస స్టార్ జర్నలిస్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులైనటువంటి రెట్టపల్లి అప్పన్న గారు మాట్లాడవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్నాం. స్టార్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఇప్పుడు రెండవసారి యానివర్సరీ మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం ఇంతవరకు ఏ విధమైనటువంటి ఈ స్టార్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారు ఏ కార్యక్రమాలు చేశారో, ఎంత విజయవంతమైనటువంటి కార్యకలాపాల్లో పాల్గొని ఈ సభకు అదే ఈ నియోజకవర్గం స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఈ ప్రధానికానికి ఏ విధమైన సేవలు చేశారని దాని మీద ఈ సమావేశాన్ని మనం రివ్యూ చేసుకోవడానికి మాత్రం పెట్టాము. ఈ సందర్భంగా చేసినట్టు మళ్ళా కొత్త విషయం ఏంటంటే కొత్తగా అధ్యక్షుని కూడా ఈ స్టార్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి ఎంపిక చేసుకున్నాం. మన కాకర శ్రీనివాసరావు గారిని ఎంపిక చేసాం. అలాగే జనరల్ సెక్రటరీగా మన తుర్రు దేవుడి గారు, అలాగే మన వైస్ ప్రెసిడెంట్ బోని రాంబాబు గారు, అలాగే మా బావగారు జాయింట్ ట్రెజరర్గా కొత్తగా వచ్చినప్పటికీ మంచి పదవి కూడా తీసుకున్నాడు. చెప్పాలంటే ఒక మంచి సీనియర్ ఏడాడు ఇది ఆడుతాడు. నెక్స్ట్ తమ్ముడు బోని శంకరు, రమణ లాయరు, గోవింద తమ్ముడు, వీళ్ళందరూ చాలా వర్త్ఫుల్ క్యాండిడేట్లు. ఈ వర్త్ఫుల్ క్యాండిడేట్లు ఇక్కడ ప్రెస్ రిపోర్టర్లుగానే కాకుండా సమాజంలో ఒక సంఘ సేవకులుగా అనేకమైన సంఘాలలో ఎన్నో కార్యక్రమాలు. జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యుడైనటువంటి మాజీ ట్రెజరర్ అలాగే సీనియర్ మెంబర్ అయినటువంటి బోన్ శంకర్ గారు మాట్లాడవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్నాం. మరి అందరికీ ఇది మనం స్టార్ట్ చేసి సంవత్సరం అవుతుంది. స్టార్ జర్నలిస్ట్ యూత్ అసోసియేషన్